ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? వీడియోలు చూసి బలపరుస్తూ ఉన్నారా? బలపరుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. అనేకమైన బిడ్డలు ఈ వీడియోలు చూస్తూ ఉన్నారు. అనేకమైన బిడ్డలకి షేర్ చేస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలు. సరే, ఈరోజు ఒక మాట ధ్యానించుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, ఈ లేఖన భాగంలో నుంచి నాయన ప్రభా మాకు ఈరోజు నాయన తండ్రి ఏం తెలియపరచబడబోతున్నావో, ఏం మాట్లాడబడబోచున్నావో తండ్రి దేవా, మీరుండి మాట్లాడండి ప్రభా. మీరు నాయన ప్రభా అయా పరిశుద్ధాత్మదేవా, ఈ వింటున్న బిడ్డలకి ఈ మాటలు బోధిస్తున్న నాలో మీరుండి అయా వింటున్న వారిలో కూడా తండ్రి ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి గడిబిడి లేకుండా నీ ఆత్మశక్తి చేత నింపండయా, నీ కృప చేత నింపండయా తండ్రి. ప్లీజ్ నాన్న తండ్రి ఎస్సయ్యా, నువ్వు కావాలయ్యా, మాకందరికి నువ్వు ఉండాలయ్యా, నువ్వు మాకు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నానయ్యా. ఈ మాటలు తండ్రి మమ్మల్ని అయా తండ్రి స్తోత్రపర్వ పరిశుద్ధాత్మ తండ్రి ఈ మాటలు చెబుతున్నా నాలో మీరుండి నాయన ప్రభా వింటున్న బిడ్డలకి బలపరిచి శక్తి చేత నింపి అనేకమైన బిడ్డలకి నాయన ప్రభా తండ్రి ఈ మాటలు తెలియపరచుటకు వారి హృదయాలు కూడా ప్రేరేపణ దయచేసి వారు ఆ వింటున్న వారు కూడా తండ్రి ఈ బిడ్డలు ఎవరికి పంపిస్తున్నారు వారు కూడా బలపరచబడి అయా అనేకమైన బిడ్డలు వాళ్ళు కూడా బలపరచబడి తండ్రి అనేకమైన ఆత్మీయ యాత్రలో వీళ్ళు కూడా పాల్గొనే కృపని దయచేయమని ఈ మాటలు చెప్తున్న నాలో మీరుండి నాయన తండ్రి బోధించమని. నేను కాదయ్యా, నేను మట్టి వాడిని తండ్రి, దేనికి పనికిరాని వాడియా, మీరుండి మాట్లాడమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కీర్తనలు గ్రంథము, కీర్తనలు రాసిన 105 ఫస్ట్ నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుంచి చూడండి. పరిశుద్ధ గ్రంథము మీ చేతిలో ఉంటే తెరిచి చూడండి. బయట ఉన్నారా? లేకపోతే మాటలు వినండి, తర్వాత అయినా చూడండి. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రచురము చేయమని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనకు చేసిన ప్రతి అవసరత కూడా, దేవుడు చేసిన ప్రతి మేలులు కూడా ఈరోజు మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఆయన నామాన్ని ప్రచురము చేస్తూ ఉన్నామా? నా నామమున ప్రకటన చేయుడి, నా నామమున ప్రకటన చేయుడి. చేసిన మేలులు ఎవరు చేశారంటే ఈరోజు నీ ఇంటి ముందు, నీ ఇంటి పక్కన ఎవరో ఒకరు నీకు మేలు చేశారు. ఎవరు మేలు చేశారని చెప్పుకుంటారు? ఫలానా. నీ ఇంటి ముందు వాళ్ళ పేరో, నీ ఇంటి పలుకులో, సరే దూర బంధువు ఎవరో ఒకరి పేరు చెప్పి ఫలానా ఆయన అడగగానే అమౌంట్ ఇచ్చిండు, ఏదో ఒకటి సహాయం నీ చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ సమయంలో ఆ ఒక మనిషి ఇచ్చాడని తెలియపరుస్తారు కదా. మరి ఇది కూడా యెహోవా కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి చెప్పి ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి నన్ను సృష్టించిన ఈ లోకపు యేసుక్రీస్తు వారు నాకు సహాయం చేశారు, నాకు తోడుగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా నన్ను ఆదుకుంటూ, నన్ను ముందుకు నడిపిస్తూ, నన్ను బలపరుస్తూ, దేవుళ్ళు నిత్యము ఆయన మనల్ని నాటబడేటట్టు ప్రతి విషయంలో కూడా తోడుగా, అనేకమైన విషయాలలో కూడా సాధారిగా చేపట్టు నడిపిస్తూ ఉన్నాడని ఈరోజును ఆయన నామమున ప్రకటన చేయుడి, ఆయన నామన ప్రకటన. ఇంకోటి, మరి ఈరోజు మనం ఎవరు సువార్త పనిలో ఉన్నాము? సువార్త పని ఎవరు చేస్తున్నాము? ఆయన ప్రకటన చేస్తున్నామా? నీ ఇంటి ముందు వారు ఎన్నో రోజుల నుంచి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? ఆయన నామాన్ని వారి గృహం దగ్గరికి వెళ్ళి
నువ్వు ప్రకటన చేస్తున్నావా? తెలియపరుస్తున్నావా? నా దేవుడు ఉన్నాడు, నిన్ను నన్ను సృష్టించిన నా దేవుడు ఉన్నాడు. మరి ఆయన అంగీకరిస్తావా? ఆయన దగ్గరకు వస్తావా? ఆయన ప్రేమిస్తావా? ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. మరి నువ్వు ఆయన ప్రేమించక ఎన్నో రోజుల నుంచి నువ్వు దూరముగా ఉంటున్నావు. మరి ఈరోజు ఆయన ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. మరి ఈరోజు రా, మరి ఆయన దగ్గరికి వస్తావా? ఆయనతో మాట్లాడతావా? మరి ఆయన చేయబోయే కార్యము ఈరోజు మరి ఈ లేఖన భాగములో నుంచి నువ్వు తెలియపరుస్తున్న ఈ మాట, మరి సువార్త ప్రకటించే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ మాట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాటలు వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని మందిరానికి, సేవకుల దగ్గరికి నడిపించబడాలి. ఆ సేవకులకి అవిశ్వాసులైన అన్యజనాన్ని తీసుకుని వెళ్ళి ఆ సేవకులకి నువ్వు చెప్తున్నావా? లేకపోతే నువ్వు బలపరుస్తున్నావా? వారి మాటలు, ఆ దేవుని మాటలు వారి దగ్గరికి వెళ్ళి బలపరుస్తున్నావా? నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? నీ తెలియపరచడం, నీకు మాటలు రావట్లేదా? సేవకులకు అప్పగించు. మందిరానికి తోళ్ళు తీసుకొని రా, చేయి పట్టుకొని తీసుకొని రా. ఆయన మాటలు బోధించు. సేవకులు చెప్తున్న లేఖన భాగంలో నుంచి ఆయన హృదయంతో దేవుడు వాక్యానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనకు తీసుకొని రా. స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. మనం కింద చూద్దాము. జనములలో ఆయన కార్యములను తెలియపరచుడి. జనములలో ఆయన కార్యములు తెలియపరచుడి అంటే నలుగురున్న చోట ఆయన చేసిన మేలులు తెలియపరుస్తున్నావా? ఆయన చేసిన ఉపకారాన్ని తెలియపరుస్తున్నావా? ఏం చేసి ఉన్నాడు? ఆయన గృహం కట్టుకునే విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఇంకా నీ బిడ్డల వివాహ విషయంలో కావచ్చు, ఇంకా పొలాలలో దీవించబడ్డ విషయంలో కావచ్చు, దేన్నైనా కానీ ఆయన జనములలో ఆయన కార్యములు తెలియపరచుడి అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు వీధి సువార్తకి వెళుతూ ఉన్నావా? లేకపోతే నీ గ్రామంలో నీకంటూ ఒక దేవుని నామానికి మహిమ కలిగే రీతిలో నీకంటూ ఒక బాధ్యత కలిగి ఉన్నావా? నిన్ను చూసి కూడా నీ ఎదుటి వారు కూడా మార్చబడతారు. వారు కూడా దేవుని దేవునిలో బలపరుస్తారు. నిన్ను చూసి వాళ్ళు కూడా మార్చబడతారు. కానీ నీకంటూ ఒక సాక్ష్యం అనేది ఉండాలి. నీకంటూ ఒక సాక్ష్యం అని ఉంటేనే నిన్ను చూసి అవతల వ్యక్తులు మార్చబడతారు. కానీ నీలో సాక్ష్యం లేకపోతే వాళ్ళు మార్చబడలేరు. ఎందుకంటే ఆ సాక్ష్యం ఏంటంటే వాడు కల్లారా చూసి, నీ వీధిలో నిన్ను కల్లారా చూసిన వ్యక్తులు ఈరోజు నువ్వు నీ కనుచూపు కాడ నుంచి, నీ నడక కాడ నుంచి, నీ మాట కాడ నుంచి, నీ ప్రవర్తన కాడ నుంచి మార్చబడ్డాయి. కాబట్టి వాళ్ళకి వాళ్ళ కనుచూపు నీ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళల్లో కూడా మారాలి. నిజమైన దేవుడు ఆయనే అంటామని నిజంగా తెలుసుకోవాలి. అసలు ఏంటి, నిజమా అబద్ధమా ఏంటని వాళ్ళు దాన్ని అరా తీసుకొని వాళ్ళు ముందుకు రావాలి. ఆయన సన్నిధానానికి రావాలి. సేవకుల్ని కలుసుకోవాలి. ఆత్మీయ బిడ్డల్ని కలుసుకోవాలి. ఆయన మాటలు వినాలి. ఆ మాటలు వినాలి. అందుకే మనము ప్రతి ఒక్కరు కూడా సువార్త అనేది ప్రకటించాలి, తెలియపరచబడాలి. ఆయన చేసిన మేలులు కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలియపరచుకోవాలి. అప్పుడే ఆయనకి నువ్వు చేసిన మేలులకు నా యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి. నువ్వు నోటి నుంచి ప్రతిరోజు ఆయన స్తుతి అనేది పలుకుతున్నావా? లేకపోతే అవసరానికి నేను స్తుతి వస్తుందా? అవసరానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏ టైంలో ఆయనను స్తుతిస్తున్నావు? ఎక్కడ నువ్వు స్తుతిస్తున్నావు? ఏ సమయానికి, అంటే నీకు సమయం దొరికినప్పుడే నేను స్తుతిస్తున్నావా? నువ్వు ఏ సమయాన్ని అసలు స్తుతించడం కూడా మర్చిపోయావా? ఏ ఆదివారానికి వచ్చే ఏ విశ్రాంతి దినాన్ని నువ్వు అడుగు పెడుతున్నావు, మరలా అదే విశ్రాంతి దినాన్ని అడుగు పెట్టి స్తుతిస్తున్నావా? అసలు ఆ విశ్రాంతి దినాన్ని కూడా మర్చిపోయావా? నువ్వు ఎలా ఉన్నావు? వెళ్ళు. ఈ రోజు నుంచి నువ్వు స్తుతించటము మానివేసి ఉన్నావేమో, నీ నోటిన స్తుతి రావట్లేదేమో, ఆదివారాలు డుమ్మా కొడుతున్నావేమో, శుక్రవారం ఉపవాసం ఉండట్లేదేమో, అసలు ఆయన ఉదయము సాయంత్రం ఆయనకి ప్రార్థన చేయకుండాను సోమరిగా ఉంటూ ఉన్నావేమో, పొద్దాక పని చేసి అలిసొచ్చి నువ్వు సోమరిగా పండుకొని దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావేమో. నువ్వు తెస్తున్న ప్రతి ధనము కూడా వ్యర్థమే. నువ్వు తెస్తున్న ప్రతి శ్రమ కూడా వ్యర్థమైపోతుంది. నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు శ్రమ పడు, కానీ దేవునికంటూ సమయం ఇవ్వు. ఆ శ్రమ, నువ్వు పడుతున్న శ్రమని దేవుడు దీవిస్తాడు. నువ్వు కొంచెము తెచ్చినా
దాన్ని విస్తారంగా దాన్ని అనేకమైన బిడ్డలకి పంచేవారుగా ఉంటారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిండు. ఇంకా 12 గంపలు కూడా ఎత్తిండు. మరి అక్కడ ఉన్నది 2, 5 మొత్తం 7, సంఖ్య 7. కానీ ఎంతమంది పంచిండు అక్కడ? 5,000 మందిని పంచిండు యేసుక్రీస్తు వారు. మరి ఈరోజు నువ్వు ఇంటికి కొంచెమే తెస్తున్నావు సాయంత్రానికి వచ్చేసరికి, కానీ దాన్ని దేవుని దగ్గర ఆ కొంచెం దాన్ని నువ్వు పెట్టినట్టయితే, నువ్వు దీవెన పొందుకున్నట్టయితే అది నీకు తరగదు. అది దేవుడు అనే మాట, యేసుక్రీస్తు వారు అనే మాట అది. ఈరోజు కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉన్నావా? నువ్వు వెళుతూ ఉన్నావు, పని చేసుకుని వస్తున్నావు, పండుకుంటున్నావు, మళ్ళీ ఉదయాన్నే లేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అలా ఉంటే నువ్వు అభివృద్ధి పొందుకోలేవు. నువ్వు పని చేసి వచ్చి దేవుని దగ్గర పెట్టది. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపు సాయంత్రానికి ఉదయానికి వెళ్ళేటప్పుడు స్తుతించు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని నువ్వు ఆయన నామాన్ని ఘనపరిచి బయటికి వెళ్ళు. మళ్ళీ సాయంత్రానికి వచ్చిన క్షేమంగా ఈరోజు పనిపాటులో తోడుగున్నావని ఆయన క్షేమాన్ని కొరకు మళ్ళీ ప్రార్థన చేయి. 2 ప్రార్థనలు కావాలి. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. వీలైతే శుక్రవారం కూడా ఉపవాసం ఉండు. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? దేవుడి దగ్గర పెట్టు, దేవుడే చూసుకుంటాడు. ఈరోజు అప్పుల్లో ఉన్నావేమో, దేవుని పాదాలు పెట్టుకో, స్లిప్పు రాసుకొని దాన్ని పట్టుకొని ప్రార్థన చెయ్యి. దేవా, కష్టపడుతున్నాను, నాకు ప్రతిఫలం లేదయ్యా, చాలా వేదన పడుతున్నాను, అప్పులు పోవట్లేదు, నా పిల్లగాళ్ళకి వివాహం కావట్లేదు, అనేకమైన బిడ్డలు బాణాలు వేస్తూ ఉన్నారు, నాకు శత్రువులు ఎక్కువయ్యారయ్యా, నా శత్రువుల నుంచి నాకు నీవు తండ్రి ఒక్క మాట పలిగితే ఆ శత్రువులు ఎదుటే నన్ను నిలబెట్టు, దీవెనగా నన్ను మార్చు అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ వైపు ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నావు కాబట్టి. అదే నువ్వు దేవుని వైపు చూడకపోతే దేవుడు నిన్ను చూడడు. నువ్వు దేవుణ్ణి పక్కకు పెడితే నిన్ను పక్కకు పెడతాడు. కానీ దేవుని నువ్వు హత్తుకొని ఉండు, దేవుడు నిన్ను హత్తుకొని ఉంటాడు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వినట్లేదో నువ్వు అనుకుంటున్నావేమో. వింటాడు. ఈరోజు నువ్వు అనాలోచనతో చేసిన ప్రార్థన కూడా వింటాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ ప్రార్థన నీకు దీవెనగా ఆశీర్వాదంగా మరుస్తాడు. నువ్వు వినలేదని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఎందుకు వినడు? నువ్వు ఇప్పుడు తప్పుగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన వింటాడు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిన ప్రార్థన వింటాడు. కానీ దీవెన ఎవరికి వస్తుంది అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిన వాళ్ళకి వస్తుంది. అనాలోచనతో ప్రార్థన చేసిన వాళ్ళకి రాదు. అనాలోచనతో వింటాడు దేవుడు, అన్నీ వింటాడు. ఎందుకంటే పాపుల మీద అంత్య దినములందు నా ఆత్మ అందరిపైన కుమ్మరిస్తానంటున్నాడు. మరి ఈ లోకంలో వర్షము అందరిపైన పడుతుందా, లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వారి దగ్గరే వర్షం పడుతుందా? అందరూ అనుభవిస్తున్నారు కదా. ఇది కూడా అంతే. అందరి మాటలు వింటాడు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వవలసిన సమయం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. కింద ఇంకో వచనం ఉంది, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. కనపరుస్తున్నాం, అది పాడాలి, ఆయన్ని చాటి చెప్పాలి. పాటల ద్వారా, నీ మాటల ద్వారా ఆయన మాటలు ప్రచురము చేయాలి. ప్రతి చోట కూడా వెలిగెత్తి పాడాలి. చేసిన మేలులకు స్తుతిస్తూ ఘనముగా నా దేవుడు గొప్పవాడని నువ్వు చాటి చెప్పే స్థితిలో ఉండాలి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చూడండి, ఆయన చేసిన కార్యాలన్నీ మనము గుర్తు తెచ్చుకోవాలంట. సంభాషణ చేయనట్టున్నాడు, చెప్పుకొని అంటున్నాడు, తెలియపరచని అంటున్నాడు. అనేకమైన వారికి తెలియపరచని నా మాటలు ఇప్పుడు ఈరోజు నా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు నేను తెలియపరచబడాలా? నా కుటుంబంలో ఈరోజు మా ఇంట్లో గాయమైంది. ఆ గాయమైనప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే దానికి ట్రీట్మెంట్ డాక్టర్ చేస్తాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా అంతే కదా. నాకు ఇలా మరి చిన్న గాయమైంది ప్రభువా, మరి ఆ గాయం నుంచి నాకు స్వస్థపరచని యేసుక్రీస్తు వారిని అడగాలి కదా.
అడగపోతే ఎట్లా? అడగాలి ప్రతిదీ కూడా. దేవుడికి తెలియదా? దేవుడికి ఎందుకు తెలియదు? నీకు తెలియదేమో. దేవుడికి అన్నీ తెలుసు, కానీ నీ నోటి నుంచి ఆ మాట రావాలి, ప్రార్థన చేయాలి, లోబడాలి. దేవునికి కావలసింది అది. నువ్వు లోబడతావా లేదా? అంతేగాని నువ్వు లోబడకుండా హెచ్చింపుగా నిన్ను నీవే హెచ్చింపుకొని ఆయన్ని తగ్గిస్తున్నావు, నువ్వు హెచ్చింపబడుతున్నావు. అట్టట్ట కలిసింది. ఆయన్ని హెచ్చింపాలి, నువ్వు తగ్గాలి. మనం అంతేలే కానీ ఆయన ఎక్కడో ఒక మూలలో పెట్టి ఇక్కడ నువ్వు ఘనంగా నలుగురిలో అర్థం కాదు. ఆయన్ని నలుగురిలోకి పంపించాలి. ఎందుకంటే ఆయన మూలలో ఉంటేట్టు అర్థమవుతుంది. ఆ మూలను పెడితే ఇప్పుడు నువ్వు నలుగురిలో ఆ మూలను ఒక వస్తువు పెడితే ఆ వస్తువును బయటికి వెళ్తేనే దానికి విలువ తెలిసింది. ఆ మూలలో పెడితే ఆ వస్తువు ఏంటా, ఎప్పుడా, ఎవరిదా అనేది కూడా తెలియదు. ఆ మూల అంతే ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారి గురించి అంత తెలిసిన ఉన్నావే, మరి యేసుక్రీస్తు వారిని ఎందుకు తెలియపరచట్లేదు? బయటికి వెళ్ళిన మనకెందుకు అనుకుంటున్నావా? తప్పది. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, గుర్తుందా? భయంకరమైన రోగం నుంచి నువ్వు బయటకు వచ్చావు, భయంకరమైన యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చావు, అప్పుల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి నువ్వు బయటకు వచ్చావు. చెప్పు నిర్భరంగా, ధైర్యంగా వీధిలోకి వెళ్ళి నా దేవుడు గొప్పవాడని చెప్పు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు లేరా? నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? నీతో పాటు వాళ్ళని కూడా నడిపించుకో. అర్థమైందా ఈ మాటలు? దావీదు రాసిన కీర్తనలు 105. అర్థమైందా? మొదటి వచనం నుంచి మొదటి వచనం 2 వచనాలు అర్థమైంది కదా? మరి అర్థమైందని నేను అనుకుంటున్నా. సరే, మీరు ఆ రీతిగా నడుస్తారని నేను అనుకుంటున్నా. నడవండి, బలపరచబడండి, అనేకమైన బిడ్డలకి తెలియపరచండి. నీతిగా, యథార్థంగా, న్యాయంగా నడుచుకుందాం. న్యాయముగా మనం ఉందాం. ఒకళ్ళ న్యాయం చేసేదిగా ఉండకూడదు. మనం న్యాయంగా ఉండాలి. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా తండ్రి, నీకు వందనాలు దేవా. ఈరోజు నాన్న ప్రభా, దావీదు రాసిన 105 అధ్యాయము కీర్తనలు మొదటి వచనము నుంచి తండ్రి, ఈరోజు నాయన ప్రభా ధ్యానించుటకు నీ కృపను అనుగ్రహించి ఉన్నావు. మరి ఇప్పటిదాకా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలో హృదయాలు ఫలించి అనేకమైన బిడ్డలకి ఫలించేలాగా నీ దీవెన, నీ ఆశీర్వాదము వాళ్ళకు అనుగ్రహించండి. చెప్పిన నాకు, విన్న వారికి, వారు ఎవరెవరికి నాయన ప్రభా ఈ మాటలు షేర్ చేస్తున్నారో వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీరే బలపరచండి, నీ శక్తితో ఇది నింపండి తండ్రి. ప్లీజ్ నాన్న ప్రభా, మీరే తోడుగా ఉండి ఈ సమయాన్ని అయ్యా చెప్పిన నాకు, విన్న వారికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్యా. అయ్యా, ఈ చిన్ని ప్రార్థని పాసని చేర్చుకోమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడరా. బాగున్నారు? అందరు బాగున్నారు? క్షేమంగా? సరే, నా ఫోన్ నెంబరు నేను కింద పెడతాను. మీరు ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఫోన్ చేయండి. వేరే రీతిగా అయితే చేయబాకండి. ఎందుకంటే సరే, ఈ వాక్యం ఎలా ఉన్నది కూడా మీరు నాకు దానికి చెప్పొచ్చు.
బలపడ్డారా లేకపోతే మంచిగా అర్థమైందా లేదా అది కూడా తెలియపరచవచ్చు. ప్రైజ్ లార్డ్. వందనాలు.